హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో అవగాహన కోసం చేస్తున్నాను. మీరు లైక్ చేయొద్దు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు ఈ వీడియో కోసం. అయితే ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఆడపిల్లలున్నే తల్లులు, మెయిన్ తల్లులేనండి. ఎందుకంటే ఇక్కడ జరిగింది తండ్రి వల్ల జరిగింది, అందుకనే తల్లులకి నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఒక పాప, ఒక తండ్రి, ఒక తల్లి, వీళ్ళు ముగ్గురే ఉంటారండి. ఆ పాప కొంచెం లేటుగా పుట్టింది వీళ్ళకి. అయితే పాపకి ఇప్పుడు ప్రజెంట్ 8 సంవత్సరాలండి. అయితే ఇది జరిగి 2 డేస్ అవుతుంది. నేను ఆలోచించాను ఈ వీడియో చెయ్యాలా చేయకూడదా, చెయ్యాలా చేయకూడదా అని. కానీ ఈ వీడియో చెయ్యాలి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఒక ఇద్దరు ముగ్గురుకి తెలిసిన, ఒకవేళ ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి ఇది అంత ఫాస్ట్గా వెళ్ళదు. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులైనా సేఫ్గా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అయితే ఈ వీడియో ఏమైందంటే, ఆ రోజు సండే అనుకుంటానండి. వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది. వీళ్ళ నాన్న ఉన్నాడు. ఇతను ఎలాంటోడు అంటే ఇంట్లో అయితే ఇతను ఎప్పుడు తాగేసే వస్తాడు. ఒకవేళ తాగడానికి డబ్బులు లేవు అనుకోండి, వాడు ఇంట్లో సామాన్లు కూడా అమ్మేస్తాడు. వాడికి ఎలాంటివి అమ్మేస్తాడంటే గిన్నెలు, మిక్సీలు, తర్వాత ఇంట్లోకి అవసరమయ్యే నిత్యావసరాలు కూడా అమ్మేస్తాడంట. బియ్యం ఇలాంటివి కూడా అమ్మేస్తాడంట. అమ్మేసి తాగుతాడంట. ఓకే, అక్కడ వరకు వాడు ఏదో తిప్పలు పడుతున్నాడు, తాగుతున్నాడు అనుకోవచ్చు. అయితే వాడు ఏం చేశాడంటే, రీసెంట్గా సొంత కూతురండి, వాడి కడుపులో పుట్టిన కూతుర్నే వాడు అత్యాచారం చేయబోయాడు. అంటే ఇక్కడ వాడు అత్యాచారం ఎలా చేయబోయాడు అంటే, ఆ పాపకి ఫోన్ ఇచ్చేసాడండి. ఇప్పుడు చూసారా, పిల్లలు ఎక్కువ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారండి. దానివల్ల వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. అయితే ఆ పాపకి ఫోన్ ఇచ్చాడు. వాడు ఫోన్ ఇచ్చి వాడు ఫుల్గా తాగేసి ఉన్నాడు కదా, ఆ పాప మీద బలవంతం చేయబోతుంటే ఆ పాప అరుస్తుంది చిన్న చిన్నగా. అప్పుడు అరుస్తుంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎదురుగా ఇంకొకరు ఉంటారండి. ఆవిడ ఏంటి పాప ఇలాగా అరుస్తుంది, ఏవో నొప్పులు వచ్చినట్టు అరుస్తుంది ఏంటి అని ఆవిడ వెళ్ళి చూసిందంట. చూసేటప్పటికి వీడు ఆ పాప మీద అత్యాచారం చేయబోతున్నాడు. ఇంకా ఆవిడేమొచ్చి ఇంకా ఆ పక్క నుంచి వెళ్ళి తలుపు కొట్టిందనమాట. తలుపు కొట్టేటప్పటికి ఏం తెలియనట్టు వాడి సైడ్కి వెళ్ళిపోయాడండి. అంటే ఈవిడ చూసిందని వాడికి తెలియదు. నార్మల్గా వచ్చి తలుపు కొట్టారేమో అనుకుని ఆడు చెమటలు ఎక్కిపోయి సైడ్కి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఈ పాపనేమొచ్చి బయటికి పిలిచిందంట. పిలిచి, మీ నాన్న నీకు ఇలా చేస్తున్నాడు కదా, నువ్వు ఏమి అని అంటే, ఆ పాప కనీసం నాకు ఇలా జరిగిందని కూడా చెప్పట్లేదండి. అంటే చూడండి, ఆ అమ్మాయికి ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, కనీసం ఇలాగ అయ్యిందని కూడా చెప్పట్లేదు. ఈవిడ చూసేసింది, ఈవిడ చూసినవి అడిగినవి కూడా ఆ పాప సైలెంట్గా ఉండిపోతుందంట. అంటే మీరు అర్థం చేసుకోండి అక్కడ ఆ పాప సిచ్యువేషన్ ఎలా ఉందో. లేకపోతే ఆ పాప మీద ప్రతిసారి ఇలా జరుగుతుందో, లేకపోతే ఆ పాప మీద ఫస్ట్ టైం జరిగి భయపడిందో తెలియదు. కానీ ఆ పాప అయితే నోరు అనేది విప్పట్లేదండి. ఈవిడ అడిగారు, నీకు ఎప్పుడు ఇలాగే జరుగుతుందా అని. అసలు కనీసం చిన్న మొక్క కూడా చెప్పట్లేదు. ఆ పాప సైలెంట్గా ఉండిపోతుంది. అక్కడి వరకు బాగానే ఉంది. ఇతను ఎప్పుడు తాగినా పిలుస్తాడంట ఆ అమ్మాయిని. అయితే ఆ పాప వెళ్ళదంట. అయితే ఈవిడ చెప్పిన విషయం ఏంటంటే, అయితే ఇదంతా అయిన తర్వాత ఈవిడ మాకు ఈ విషయం చెప్పారు. మేము అన్నాం, అదేంటి ఇలాగా, వాళ్ళ ఆవిడకి చెప్పాలి కదా, వాళ్ళ ఆవిడకి చెప్పండి, మీరు చెప్పకపోతే నేను చెప్తాను అని నేను అన్నాను. అయితేనేమో వచ్చి ఆవిడ చెప్పిందంట. ఆవిడ చెప్పితే వాళ్ళ అమ్మ రియాక్షన్ చూడండి. లేదు లేదు సైలెంట్గా ఉండిపోయిందంటండి. అదే నాకు అర్థం అవ్వట్లేదు. నేనైతే ఆడిని ఏం చేస్తానో నాకే తెలియదు. నేనే అదే సిచ్యువేషన్లో ఉంటే నేను ఆడిని ఏం చేస్తానో నాకే తెలియదు. ఎందుకంటే నాకు అంత పిచ్చి కోపము. అది కూడా సొంత కూతురు మీద అలా చేస్తే, ఒక తల్లి అయ్యి ఉండి సైలెంట్గా ఎలా ఉన్నదో ఆవిడ నాకు అర్థం అవ్వట్లేదండి. అయితే సైలెంట్గా ఉన్నది పక్కన పెట్టియండి. కనీసం భర్తను మందలించడం కూడా లేదు. అంటే ఒక తల్లిగా ఉండి నీ కూతురికి ఇలా జరిగితే మీరు ప్రోత్సహిస్తున్నారు, అంతే కదండి, అంతే కదా. అందుకనే చెప్తున్నానండి, ఇలాంటి అంటే నేను అందరినీ అనట్లేదు. తండ్రులు శుభ్రంగా చూసుకొని కూతురు అంటే ప్రాణం ఇచ్చిన తండ్రులు కూడా ఉన్నారు. నేను అలాంటి వాళ్ళ గురించి ఒక మాట కూడా అనట్లేదండి. ఎందుకంటే నాకు
నాకు కూడా మా నాన్న అంటే పంచ ప్రాణాలు. ఎందుకంటే మా నాన్న నాకు అంతలా చూశారు. మా నాన్న మా అమ్మ కన్నా నాకు మా నాన్న అంటేనే పంచ ప్రాణాలు. ఎందుకంటే మా నాన్న నాకు అలా పెంచారు. ఆ విషయం నాకు తెలుసు. డ్రింక్ చేసిన వాళ్ళందరూ అలా ఉండరు. నేను అందరినీ అనట్లేదండి. ఇలాంటి ఎదవలనే నేను అంటున్నాను. అందుకని ఎవరికైతే ఆడపిల్లలు ఉన్నారో మీరు మట్టుగా మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎస్పెషల్లీ మీ భర్తలు కనుక తాగిన వాళ్ళు అయితే మీరు మీ పిల్లల్ని ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళ దగ్గర వదలొద్దు. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పిందంట వాళ్ళ అమ్మకి, ఈవిడ అడిగితే ఆవిడ అన్నదంట గిల్లుతాడు గిచ్చుతాడు అని చెప్పింది, కానీ ఇలాగా నాకు చెప్పలేదు అని అంటుందంట. చూడండి, గిల్లుతాడు గిచ్చుతాడు అని నీ కూతురు నీకు చెప్పినప్పుడు నువ్వేం చేయాలో కూడా నీకు తెలియదా? నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు తల్లికి కాకపోతే ఆ అమ్మాయి ఎవరికి చెప్తుందండి? ఇప్పుడు ఇంత జరిగింది, ఈవిడ అడిగింది, ఆ పాప నోరిప్పట్లేదు అంటే వీళ్ళ అమ్మాయికి బెదిరించిందేమో. నువ్వు ఏం చేసినా నువ్వు బయటన ఎవరితో చెప్తే బాగోదు అది ఇది అని బెదిరించకపోతే ఆ పాప ఎందుకు అంత సైలెంట్ అయిపోతుందండి? ఆ పాప అసలు చెప్పట్లేదంట. ఇలా జరిగింది కదా, నీకు ఎప్పుడు ఇలాగే చేస్తారన్నా ఊ అన్న అన్న దేనికి సమాధానం చెప్పట్లేదు. ఒక తండ్రి ఉండి దరిద్రుడు ఒక కూతురు మీద అఘాయిత్యం చేశాడంటే ఆడికి తల్లికి చెల్లికి ఇంకా ఏం తేడా అనేది ఉంటుంది అనుకుంటున్నారు? ఈ సమాజంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు చిన్న పిల్లలు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి తల్లులే జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లికే మెయిన్ బాధ్యత ఉంటుందండి. ఇప్పుడు ఆవిడైతే అసలు కనీసం పట్టించుకోలేదంట. దీన్ని బట్టి చూస్తే ఆ పాప మీద ఇది ఫస్ట్ టైం అయితే అనిపించట్లేదండి. ఎవ్వడు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం అలా జరిగితే ఎవరికైనా భయం అనేది ఉంటుంది. ఆ పాప అనేది కనీసం చెప్పడానికైనా ట్రై చేస్తుంది, కనీసం చెప్పట్లేదు. ఆ పాప అనేది ఇలా జరిగింది అని చెప్పడానికి కూడా భయపడుతుంది. అంటే నాకు తెలిసి ఆ తండ్రి బెదిరించడమో లేకపోతే తల్లి బెదిరించడమో. మెయిన్ ఇక్కడ గమనార్హం ఏంటంటే ఆ తల్లి అండి. ఆవిడికి చెప్తే కనీసం వేరే వాళ్ళు ఎవ్వరమని. ఇప్పుడు ఆవిడ ఎప్పుడు బయటకు వెళ్ళేది, ఇతనైతే పనికి ఎప్పుడు వెళ్ళడు, ఉంటేనే వెళ్తాడు లేకపోతే లేదు. అలాంటి అమ్మాయిని ఇక్కడ 8 సంవత్సరాల పిల్లని ఇలాంటి ఎదవ దగ్గర ఎలా వదిలేసి వెళ్తుంది ఆవిడ? నాకు అర్థం అవ్వట్లేదు. వదిలేసి వెళ్తాడు, ప్రతిసారి ఇదే చేస్తాడండి. ఎందుకంటే ఆడు డైలీ తాగేసే ఉంటాడు. ఆడికి తెలియదు తల్లి చెల్లి అలాంటివి తెలియదు. ఆడు వదిలేసి ఇంకేదో చేస్తాడు. ఇలా చేస్తే ఆవిడ సమర్థిస్తున్నట్టే నాకైతే అదే అనిపిస్తుంది. అందుకే నేను వీడియో చేయకూడదు, ఇంకా అది పర్సనల్ మ్యాటర్ కదా, ఆవిడ ఏదో మందలిస్తుంది అని అనుకున్నాను. కానీ మందలించలేదు, కనీసం భయం చెప్పలేదు, చక్కగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ తల్లి ప్రోత్సాహం కూడా ఉన్నది. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పువ్వుల్లో పెట్టి కాపాడుకోండి. లేకపోతే భవిష్యత్తు అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అలాగా ఫిజికల్ హెరాస్మెంట్ జరిగిన పిల్లలు అనేది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. వాళ్ళు ఎవరితో మాట్లాడలేరు, ఏవి చెప్పుకోలేరు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎస్పెషల్లీ ఎక్కువ తాగుబోతుల్లా ఉండే ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఆడపిల్లల్ని చాలా దూరంగా ఉంచండి. ఆడపిల్లల సేఫ్టీ చాలా ముఖ్యం. మీ పిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో అంత బాగుంటారు. ఫస్టే మీరు ఇలా వదిలిస్తే వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా చెడిపోతుందండి. వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ చాలా ఉంటుంది. ఇప్పుడు 8 సంవత్సరాల పిల్లకి ఇలా జరిగింది అంటే ఆ పాప ఇంకా దీనికి ఎడిక్ట్ అయిపోయింది అనుకోండి. ఎందుకంటే వాళ్ళ డాడీ ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఇంక ఇది అనేది కన్ఫామ్గా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే తల్లి అనేది చర్యలు తీసుకోలేదు కాబట్టి. ఇంకా పాప తల్లి తండ్రి కూతురు ఇలాంటి దీనికి రిలేషన్కి అలవాటు పడితే అక్కడ ఆ పాప పొజిషన్ ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అందుకనే చెప్తున్నాను, మీ పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. దయచేసి ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూడండి. తాగుబోతులకి చాలా దూరంగా ఉంచండి. మీ పిల్లల సేఫ్టీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆడపిల్లల తల్లులు చాలా జాగ్రత్తగా ఉండండి. 10 సార్లు ఈ ముక్క చెప్పడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఆవిడ కనీసం పట్టించుకోలేదు. మాకు అక్కడ 2 రోజులు బట్టి అసలు అర్థం అవ్వలేదు. ఈవిడ ఏంటి అసలు రియాక్ట్ అవ్వట్లేదు, ఈవిడికి ఏంటి ఇంత రవ్వ కూడా బాధ అనేది లేదు. కూతురికి ఇలా జరిగితే ఆ అమ్మాయి చెప్పినా ఈవిడ ఏంటి కేర్ తీసుకోలేదు అని అనుకున్నాము. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఆవిడ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఏదో అవుతుంది కదా, జరుగుతుంది కదా అన్నట్టే ఉంది. ఇంకా అది వాళ్ళ ఇష్టం, వదిలేయండి. మీరైతే మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి.
ఇదే మీకు నేను తెలియజేయాలనుకుంటున్నానండి. 8 సంవత్సరాల పాపకి ఇలా జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల సేఫ్టీ ఫస్ట్ చూడండి. ఏది లేకపోయినా పర్లేదు. మీ పిల్లల సేఫ్టీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆడపిల్లల తల్లులు. ఓకేనా అండి? ఇంతవరకు వీడియో చూశారు. ధన్యవాదాలు.